హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గృహప్రవేశానికి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి, ఏ తేదీల్లో ఉన్నాయో క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అందుతుందండి. ఫిబ్రవరి నెలలో మంచి రోజులు, ముఖ్యమైన పండుగలు, అలాగే ఏ రోజు శుభకార్యాలు చేసుకోవాలో ఇప్పుడు మనము 1వ తేదీ నుండి 29వ తేదీ వరకు గృహప్రవేశానికి ముహూర్తాలు ఏ రోజుల్లో ఉన్నాయో అని తెలుసుకుందామండి. ఫిబ్రవరి 10వ తేదీన మాఘమాసం పాడ్యమి తిథి, ధనిష్ట నక్షత్రం, శనివారం అండి. ఈ రోజున మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం, విద్యాతిథి, శతభిష నక్షత్రం అండి. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలానే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం, చవితి తిథి అండి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు మనకి నక్షత్రం ప్రకారం గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 14వ తేదీన బుధవారం, పంచమి తిథి, రేవతి నక్షత్రం అండి. ఈరోజు గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. గృహప్రవేశానికి, గృహ శంకుస్థాపనకి, గృహ ఆరంభం, అద్దె ఇల్లు మారుటనికి, వీటన్నిటికీ కూడా మనకి ఈ 14వ తేదీ మనకి చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఫిబ్రవరి 15వ తేదీ గురువారం, షష్ఠి తిథి, అశ్విని నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశానికి సంబంధించిన ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. అలాగే ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం, నవమి తిథి, రోహిణి నక్షత్రం. ఈ రోజున నక్షత్రం ప్రకారం మనకి ముహూర్తాలు అయితే చాలానే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం, దశమి తిథి, మృగశిర నక్షత్రం అండి. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలానే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం, ద్వాదశి తిథి, పునర్వాసు నక్షత్రం అండి. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలానే ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 22వ తేదీ గురువారం, త్రయోదశి తిథి, పుష్య నక్షత్రం. ఆ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం, చతుర్దశి తిథి, అశ్లేష నక్షత్రం. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 24వ తేదీ శనివారం, పౌర్ణమి తిథి, మఖా నక్షత్రం. ఈరోజు అయితే గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 25వ తేదీన ఆదివారం, మాఘమాసం, పాడ్యమి తిథి, పుబ్బ నక్షత్రం. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలానే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 26వ తేదీన సోమవారం, విద్యాతిథి, ఉత్తరా నక్షత్రం అండి. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలానే ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 27వ తేదీ మంగళవారం అండి, తద్యాతిథి, హస్త నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం, చవితి తిథి, చిత్తా నక్షత్రం అండి. ఈరోజు కూడా మనకి చిత్తా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఈరోజు ప్రత్యేకత సంకష్ట హర చతుర్థి అండి. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత 29వ తేదీ గురువారం, పంచమి తిథి, చిత్తా నక్షత్రం అండి. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. మీరు నేను చెప్పినటువంటి ఈ తేదీల్లో అయితే గృహప్రవేశాలు అయితే చేసుకోవచ్చండి. ఈ తేదీలని అయితే మళ్ళీ రిపీట్ చేస్తానండి. ఫిబ్రవరి 10వ తేదీ, 11వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ, 25వ తేదీ, 26వ తేదీ, 27వ తేదీ, 28వ తేదీ, 29వ తేదీ. నేను చెప్పినటువంటి ఈ తేదీల్లో మాత్రమే మనకి పంచాంగం ప్రకారం గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.